హలో మార్నింగ్ ఎవరివన్. యాక్చువల్లీ ఈరోజు నేను కొంచెం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ దిస్ వాజ్ రిటర్న్ బై గ్రీర్ హెన్రిక్ అండ్ సారా అని లైక్ టూ కపుల్ ఆఫ్ రైటర్స్ రాశారు. యాక్చువల్లీ ఇది బేసిక్లీ వీళ్ళు ఏంటంటే కొంచెం సైకలాజికల్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నమాట వీళ్ళకి. సో దే టుక్ దిస్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్. యాక్చువల్లీ ఎనీ థ్రిల్లర్ ఇన్ లైఫ్ లైక్ వి సీ డార్కెస్ట్ ఎమోషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ని మనం ఎప్పుడైతే అడ్రస్ చేయకుండా ఒక సోషల్ గ్రౌండ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని నమ్మేటప్పుడు ఎక్కడన్నా ఒక హీకప్ ఎప్పుడైనా వచ్చింది ఒక పర్సనల్ ఎమోషనల్ వల్ల అన్నది ఒక థ్రిల్లర్ అన్నది ఎప్పుడన్నా అవుతుంది. అతన డార్కెస్ట్ ఎమోషన్ ఎప్పుడైతే నేను అన్అవైల్ చేస్తున్నా లైక్ అతను ఫేస్ ఆఫ్ చూసినప్పుడు దట్ వుడ్ బి ద థ్రిల్లర్ మూమెంట్ ఫర్ ఎనీ సోషల్ బీయింగ్ లైక్ వాళ్ళ ప్రెసెంట్ దాంట్లో అన్నమాట. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. వై ఐ సే ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్, like any thriller rotates around a one single person and his emotional state what will be convincing everyone like yes he is doing something with his motto and something atlantis. But ఈ పర్టికులర్ బుక్ లో ద వైఫ్ బిట్వీన్ అస్ అన్న టైటిల్ కి ఇస్ రియలీ జస్టిఫైడ్ అనిపిస్తారు మనం ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద స్టోరీ. ఒక వైఫ్ అనే క్యారెక్టర్ ఇస్ ఎవ్రీ టైమ్ ఒక అబ్బాయికి కానీ ఒక సోషల్ కల్చర్ లోని ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఒక సొసైటీ గ్రో అవ్వాలన్నా సొసైటీ ఒక స్టిగ్మాలో ఉండడం వల్ల. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ వైఫ్ కి కూడా ఇండివిజువల్ అని మర్చిపోయి ఎవరో ఒక పర్సన్ కి మనం ఎంటైటిల్ అయి చూస్తాం. మన లైఫ్ అంతట్లో కూడా ఎవ్రీ ఉమెన్ ని కూడా మనం ఎవరినో ఒక అబ్బాయితో కానీ ఎంటైటిల్ గా జీన్ చేస్తాం. లేదంటే సింగిల్ ఉమెన్ ని మనం కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ గా చూడటం అన్నది మన సొసైటీకి ముందే కన్స్ట్రక్ట్ చేసి ఉంటాం మన మైండ్ సెట్ లో. అట్లాగా ఐ మీన్ లైక్ ద వే వి బాట్ అప్ అండ్ ద సొసైటీ వాజ్ బిల్డింగ్ అప్ ఆల్మోస్ట్ ఒక మెన్ సొసైటీ మీద బిల్డప్ అయ్యి ఉంటది. బట్ ఈ బుక్ లో ఏంటంటే అసలు ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది అన్నప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ లో మనం యూజువల్లీ తక్కువ చూసి అబ్బాయి కన్నా అమ్మాయి ఏదో సంథింగ్ ఏదన్నా అఫెన్స్ లో ఉందేమో అన్న పర్స్పెక్టివ్ లో మనం ఉంటాం. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళిద్దరు ఎమోషనల్ స్టేట్ ని ఒక బౌండెడ్ లైఫ్ లో చూసినప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. వాళ్ళిద్దరు పర్స్పెక్టివ్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న పర్స్పెక్టివ్ లో చాలా డిఫరెంట్ ఉంటారు వాళ్ళిద్దరు. బట్ అది మనం సోషల్ లెవెల్లో మనం ఎప్పుడు చెప్పలేం. బట్ కానీ మనం సోషల్ లెవెల్లో కౌంటర్ చేస్తాం వాళ్ళిద్దరు రిలేషన్ ని కానీ వాళ్ళ ఎట్లా వెళ్తున్నారు వాళ్ళ లైఫ్ అన్ని మనం సోషల్ లెవెల్లో అసలు అన్ని డిస్కస్ చేస్తాం. బట్ ఒక అబ్బాయికి ఏంటంటే ఒక డార్కెస్ట్ ఎమోషన్ ఒక వైఫ్ చూడగలుగుతుంది అని ఐ మీన్ ఈ బుక్ లో రియల్లీ స్టేట్ చేస్తారు. బికాస్ ఏంటంటే ఒక అబ్బాయి ఒక స్టిగ్మా ఎప్పుడైతే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్, అదే ఒక ఎమోషనల్లీ హై ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎట్లా తీసుకుంటాడు ఒక మనీ, అదే ఆ అబ్బాయికి నెసెసిటీని కొంచెం అప్ అండ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఒక వైఫ్ అనే క్యారెక్టర్ ఒక అబ్బాయి లైఫ్ లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న కింగ్డమ్ ని క్రియేట్ చేస్తుంది వేర్ యుల్ ప్లేస్ ఎ ఉమెన్ ఇన్ దట్ అండ్ యుల్ సీ హర్ సంథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ హై. కానీ ఏంటంటే అది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఒక పర్సన్. ఎవ్రీ రిలేషన్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ తన పర్సనల్ మోటివ్స్ తో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఎట్లాగా తనని ట్రీట్ చేశాడు అండ్ తన సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కి అసలు ఏంటి రీజన్. అండ్ ఒక అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ద మర్డర్ కన్నా మనకి బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఫర్ ఎ పర్సన్ ఇస్ లైక్ టు లవ్ హిమ్ టు ద ఎక్స్టెంట్ అండ్ లీవ్ హిమ్ ఆల్ అలోన్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ వాట్ ఏ సొసైటీ టు గివ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ పర్సన్. అట్లాగా ఒక ఓవర్ పొసెసివ్ ఉన్న హస్బెండ్ మొత్తం ఒక అమ్మాయిని ఎంత పొసెసివ్నెస్ గా ఫీల్ అయ్యేటట్టు చేసి వాట్ మేడ్ హిమ్ not accepting him in a different low zone of life లో తన ఫెయిల్యూర్స్ ని కానీ తన వాట్ వి సే తన ఓన్ కెపాసిటీని తను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకుండా తన ఓన్ ఫ్లాస్ ని తను యాక్సెప్ట్ చేయకుండా ఇంకొన్ని బ్లేమ్ చేసిన తర్వాత సొసైటీలో ఉన్న తనకున్న రెప్యుటేషన్ వల్ల అమ్మాయిని ఎట్లా డౌన్ ఫ్రూట్ చేసి తన సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎట్లా కలిగించారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తనకున్న సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏ స్టేజ్ ఆఫ్ రియాలిటీకి చేరిపోతుందంటే షీ వాజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ వాట్ ఈస్ రియాలిటీ అండ్ వాట్ షీఈస్ డ్రీమింగ్ అబౌట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తిను ఒక వైఫ్ అనగా ఎంత పొసెసివ్ గా అవుతుంది ఒక అబ్బాయి లైఫ్ లో ఇంకో అమ్మాయి వస్తున్నప్పుడు తిను వైఫ్ గా హౌ మచ్ మోర్ పొసెసివ్ షీ ఇస్ దాన్ అన్ ఇండివిజువల్ అన్న
ఆ ఆస్పెక్ట్ ని ఈ బుక్ లో చాలా బాగా టచ్ చేశారు యాక్చువల్లీ. అండ్ వైఫ్ అనే క్యారెక్టర్ హౌ పర్సనల్ గా తన డార్క్ ఎమోషన్స్ చూసిన తర్వాత ఇంక అమ్మాయి అదే పొజిషన్ లోకి వెళ్ళకూడదు అండ్ తన ఓన్ బెనిఫిట్స్ తప్ప తన మ్యారేజ్ చేసుకుంటుంది, మిగతా రీజన్స్ లేవు. అండ్ నువ్వు కూడా వెళ్ళి ఒక సోషల్ స్టిగ్మాలో కానీ వెళ్ళి ఒక ప్లేస్ లోని నువ్వు నా అంత డార్క్ ఎమోషన్స్ చూసి యు షుడెంట్ గో అవుట్ ఆఫ్ ద లైన్ అని ఫీల్ అయ్యి ఒక ఉమెన్ క్యారెక్టర్ ఇంకా అమ్మాయిని తన హస్బెండ్ ఎక్స్ హస్బెండ్ కి మేట్ అవ్వకుండా ఎంత బాగా ప్రొటెక్ట్ చేసింది. అండ్ హౌ షీ కన్విన్స్ హర్ నాట్ రియల్లీ వాంట్ టు మేక్ లైఫ్ విత్ హిమ్ అండ్ వాట్ మేడ్ హిమ్ టు సీ హిస్ ఓన్ లైఫ్, తన ఓన్ ఎక్స్టెన్షన్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఎంత సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ తను అన్ని క్రియేట్ చేసిన బుక్. దిస్ ఇస్ ద వైఫ్ బిట్వీన్. ద వైఫ్ ఇస్ ఎ మోర్ పాజిటివ్ క్యారెక్టర్ ఫర్ ఎ మ్యాన్. తనని ఇంకొకరితో షేర్ చేసుకోకూడదని ఎంత ఒక ఉమెన్ ఫీల్ అవుతుందో, అట్ ద సేమ్ టైం ఇంకో ఉమెన్ కూడా న్యూగా షీ మేకింగ్ లైఫ్ ని ఫీల్ చేస్తున్నప్పుడు హౌ షీ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ అదర్ ఉమెన్ ఆర్ ఎల్స్ లైక్ తన పాస్ట్ అంతా మర్చిపోయి వెన్ షీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఎట్లా ఉంటది ఒక ఉమెన్ స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ ఒక ఉమెన్ ఎప్పుడైనా ఏంటంటే ఒక మ్యాన్ ఐడెంటిటీని కంప్లీట్ గా ఓవర్టేక్ చేసి తన ప్రైడ్ అవ్వచ్చు, తన ఐడియాని మొత్తం ఏ వైఫ్ లివ్స్ యాక్చువల్లీ. ఒక వైఫ్ అనేది ఎప్పుడైనా ఒక ఎక్స్ వైఫ్ అయిపోతుంది, లేకపోతే షీఈస్ డిటాచింగ్ ఫ్రమ్ ఏ పర్సన్, తన సెల్ఫ్ ఐడెంటిటీని లూజ్ అయిపోతున్నంత హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ కి వెళ్ళిపోతుంది. అంటే లైక్ షీఈస్ లూజింగ్ ఆల్మోస్ట్ హర్ ఎగ్జిస్టెన్స్ రీజన్ పోతుంది అన్న రీజన్ కి వెళ్ళిపోతుంది అనమాట. బికాస్ ఇట్స్ ఈజ్ వెరీ ప్రోగ్రామ్డ్ సొసైటీలో మన సొసైటీ కూడా మనం అట్లానే ట్రీట్ చేస్తుంది. లైక్ షీఈస్ వెరీ బౌండెడ్ టు ది రిలేషన్ కి బౌండెడ్ అయి ఉండాలి, షుడెంట్ క్రాస్ దిస్ బౌండరీస్ అన్న ఒక స్టిగ్మాలో ఉండిపోయిన అమ్మాయి ఎలాగా ఒక తనకు ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా షీ వాంట్ టు కన్ఫెస్ ద లవ్ వాట్ హీ హ్యాడ్. బట్ లవ్ అన్నది ఏంటంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లాయాలిటీగా మారిపోతుంది. యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ బ్యాక్, ఇట్ విల్ బి ఓన్లీ లాయాలిటీ విచ్ యూ ఆర్ షోయింగ్ టు ద అదర్ పర్సన్. ఆ లాయాలిటీని హౌ ద అదర్ పర్సన్ టేక్స్ ఇస్ గ్రాంటెడ్ అండ్ హౌ హీ ట్రీట్స్ యూ బ్యాక్ ఇస్ ఆల్ అబౌట్ ఏ ఉమెన్ వాంట్స్ యాక్చువల్లీ. ఈ ఈకప్ లైన్ అనేది ఎప్పుడైతే కొంచెం మారుతుంది అండ్ ఈ స్టిగ్మా ఎప్పుడైతే మారుతుందని మనకి తెలుస్తుందో, దెన్ దట్ వుడ్ బి అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎ ఉమెన్స్ ఫర్ హర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అలాంటి టైంలో ఒక అబ్బాయిని ఒకే స్పేస్ ని ఇద్దరు అమ్మాయిలు ఓ మైండ్ సెట్ లో షేర్ చేసుకున్నప్పుడు what would be the position for that girl who is really losing him, what would be the position for the girl who is really coming to the life after that అన్న ఆస్పెక్ట్ లో దిస్ ఇస్ అ వెరీ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఉన్న ఎక్స్టెన్షన్స్ లో ఎట్లా ట్రీట్ చేస్తాడు డిఫరెంట్ పార్ట్స్. దిస్ ఇస్ ఆల్ బుక్ అబౌట్. యా, థ్యాంక్ యూ.